అర్జున్ ప్రసాద్ ఇంటికొచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే హారతి తీస్తుంది సుభద్ర. ఇక లోపల తీసుకొచ్చిన తర్వాత అర్జున్ ప్రసాద్ చూసి ఇక భానుమతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. దీనంతటి కారణం ఆ మూర్ఖురాలు ఆ మీరనే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు బెనర్జీ గురించి మీరా గౌతమ్ తెలుసుకుంటారు. బెనర్జీ ఆ బాక్స్ తీసుకొని ఇక ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే ఆ విషయాన్ని చెప్పడానికి నేరుగా గౌతమ్ మీరని తీసుకొని ఇంటికొస్తాడు. నాన్న, ఆ బెనర్జీ ఆ బాక్స్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడట. అయితే ఎలాగైనా సరేరా ఈ విషయం ఇక ఆఫీసర్కి మెసేజ్ పెడితే కాల్ చేసి చెప్తే వాడిని ఎట్లాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు అని చెప్పేసి ఇక బెనర్జీని పట్టుకునడానికి గౌతమ్ ప్లాన్ చేస్తాడు. అర్జున్ ప్రసాద్ పోలీసులకు చెప్పాలనుకుంటాడు. నాన్న, ఈ విషయం పోలీసులకు చెప్తే ఆ బెనర్జీ అటు ఎయిర్పోర్ట్ తరపున ఇటు ట్రైన్లకి బస్సులకు కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడు. హైవే రోడ్ నుంచే ఖచ్చితంగా వెళ్తాడన్న వాడు అంచనా ప్రకారంగానే వాడు ఆ బాక్స్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటాడని వాడు పక్కగా ప్లాన్ చేసుకొని హైవే రోడ్ నుంచి వెళ్తాడు. అందుకనే వాడిని హైవే రోడ్ నుంచే నేను పట్టుకొని వాని దగ్గర ఉన్న బాక్స్ని తీసుకొని వాడిని బెనర్జీ గారిని పోలీసులు పట్టిస్తానన్న అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అది రిస్క్తో కూడిన పని కదరా, ఏలైనా సరే రిస్క్తో కూడిన పనైనా సరే నాన్న, ఆ బెనర్జీ గారిని పట్టుకునేదాకా వదిలిపెట్టాను నాన్న. నేను ఇక మీరా కలిసి ఎలాగైనా కాశ్మీర్ దాకా వెళ్ళి వాడిని పని చెప్తాం అని చెప్పేసి ఈ విధంగా పక్కగా ప్లాన్ చేస్తాడు. మళ్ళీ దాంతోపాటుగా ఎందుకురా అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది. ఇప్పుడు వాడి దగ్గరున్న ఆ బాక్స్ తీసుకోవాలంటే నా వల్ల ఒక్కని వల్ల కాదు నానమ్మ, ఎలాగైనా మీరని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా, ఎట్టి పరిస్థితిలో ఆ బెనర్జీ చాలా మూర్ఖుడని తెలిసింది. ఇక వాడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చంపుతాడని కూడా తెలిసింది. ఆ బాక్స్ పోలీసులో పట్టించి వాడిని బయటికి రాకుండా పోలీసులలో వాడిని ఎన్కౌంటర్ చేసినా పర్లేదు, కానీ బాక్స్ మాత్రం ఆ పొరుగు దేశానికి చెందడానికి వీల్లేదురా అనే విధంగా అర్జున్ ప్రసాద్ గౌతమ్కి చెప్తాడు. ఈలోపు మీరా ఇక గౌతమ్ వెంటనే బయలుదేరుతారు కాశ్మీర్కి వెళ్ళడానికి. ఇదిలాగా ఉండగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సత్య ఫ్రెండ్కు తెలిసిపోతుంది. ఈ విషయం ఎలాగైనా సరే సత్యకు చెప్పాలి అని చెప్పేసి సత్యకు ఫోన్ చేస్తాడు. అరే, ఆ ఇంట్లో ఉన్న ఆ నర్సును ప్లస్ ఆ గౌతమ్ గారు ఇద్దరు కలిసి కాశ్మీర్కి వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా, నువ్వు వాడిని ఏం చేస్తావో ఇక నీ ఇష్టం రా అని చెప్పేసి సత్య ఫ్రెండ్ కాల్ చేసి చెప్తారు. సరే, ఆ విషయంలో నేను చూసుకుంటాను రా అని కాల్ చేస్తాడు. ఈలోపు సత్య వాడు ఖచ్చితంగా కాశ్మీర్కు వెళ్ళ ముందుకే వాని పైనున్న యమపురివికి పంపిస్తాను. అది మీరా రూపంలో ఉన్న అహల్యను ఇద్దరిని చంపేస్తే అన్నయ్యకు ఇది నేను గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తాను అని చెప్పేసి సత్య ప్లాన్ చేస్తాడు. ఇక ఈలోపు ఎలాగైనా విక్రమ్ ఇంట్లో ఉంది మీరా కాదు అహల్య అని ఇక అతిథికి చెప్తే అప్పుడు కనువిప్పుతోనే నన్ను చచ్చేటట్టుగా నా చేత 3 ముళ్ళు వేయించుకుంటుంది అని చెప్పేసి విక్రమ్ వెంటనే అతిథి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఈలోపు వీళ్ళు కాశ్మీర్కి వెళ్ళడానికి ఇక వెంటనే బ్యాగ్ సర్దుకొని కారులో వెళ్తుండగా గౌతమ్ మీరాకు అర్జున్ ప్రసాద్ జాగ్రత్త చెప్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో వాడు తప్పించుకోకూడదు, బాక్సు వాళ్ళ చేతికి చేరకూడదు, అలాగే నాన్న అని చెప్పేసి ఈలోపు ఇద్దరు కలిసి కాశ్మీర్కి వెళ్తూ ఉంటారు. ఇదేంటి ఇప్పుడు ఈ మీరాని తీసుకొని గౌతమ్ కాశ్మీర్కి వెళ్ళాడు కదా అని చెప్పేసి అతిథి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా వెళ్ళారో లేరో ఆ సమయంలో అతిథి ఇంటికి విక్రమ్ వస్తాడు. ఆంటీ అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటి ఈ విక్రమ్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పేసి రా విక్రమ్ కూర్చో అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే కూర్చుంటాడు. ఈలోపు వెంటనే శ్రావ్య కాఫీ తీసుకొనిరా, సరత్తయ్య అని చెప్పేసి కాఫీ తీసుకొని వచ్చి హాల్లో కాఫీ ఇస్తుంది. ఎలా ఉన్నావు సిస్టర్? ఓకే బాగున్నానని చెప్పేసి శ్రావ్య కిచెన్లోకి వెళ్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇతను అని చెప్పేసి శ్రావ్య అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక విక్రమ్ కూడా మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళేంటి అతిథి తన మనసులో మాట చెప్పింది కదా, అయినా తనకి నచ్చిన వాళ్ళు కదా చేసుకుంటా అన్నది, కానీ ఆ విషయం మాట్లాడడానికే వచ్చానంటే అసలు
ఇక అహల్య చనిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అహల్య చనిపోయింది కదా? లేదంటీ, అహల్య చనిపోలేదు. మీరా రూపంలో అహల్య గౌతమ్ పాటుగా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? మీరా తన పోలికలతో ఉంది కానీ మీరా తను కాదు. అయ్యో ఆంటీ, తన గురించి నేను అంతా ఎంక్వైరీ చేసే మీ దగ్గరికి వచ్చాను. తను మీరా కాదు, గౌతమ్ భార్య అహల్య. అన్ని సాక్షులతో పాటుగా నా దగ్గర ఉన్నాయి. తను మీరా కాదు, అహల్య గౌతమ్ భార్య. ఆ ఇంట్లో అందరితో అవమానపడుతుందని చెప్పేసి నాటకంతో మొదలుపెట్టింది మీరా రూపంలో ఆ ఇంట్లో తన కొడుకు కోసం అడుగు పెట్టిందని తెలుసు. ఈ విషయం తెలియక ఇక మీ కూతురు గౌతమ్ని పెళ్లి చేసుకుంటా 10 రోజులలో చెప్పేసి అంటుంది. కానీ అక్కడుంది అహల్య. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చానసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది 100కి 100% నిజం అని వెంటనే అతిథికి కాల్ చేస్తుంటుంది. అతిథి కాల్ లిఫ్ట్ చేయదు. ఈ విషయం ఎలాగైనా కనుక్కోవాలని చెప్పేసి మరోవైపు సత్య కార్ తీసుకొని ఇక ఆ కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఒరే గౌతమ్, నీ భార్యతో పాటుగా నువ్వు కూడా ఇద్దరు కలిసి చావు అంచుల్లోకి వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. మరి కారుకు డాష్ ఇస్తే మరి ఇద్దరు లోయలో పడిపోతారన్నదే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి.